పెళ్ళికి ముందల 10 ఏళ్ళు, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 6 ఏళ్ళు ఇలా సంవత్సరాల తరబడి ఇష్టపడి పేరెంట్స్‌తో ఫైట్ చేసి యుద్ధాలు జరిగినా సరే మేము ఈయన్నే పెళ్లి చేసుకుంటాం, మేము ఈవిడనే పెళ్లి చేసుకుంటాం అని చేసుకుంటున్నారు. చేసుకున్న తర్వాత ఎంతవరకు ఆ రిలేషన్‌ని కాపాడుకుంటున్నారు అనేది చూసుకోకుండా వాళ్ళ మధ్యలో ఇంకెవరన్నా ఎక్స్ పర్సన్ వచ్చినప్పుడు ఈ రిలేషన్‌ని బ్రేక్ చేసేసుకోవడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అసలు? ఒక రిలేషన్‌షిప్‌లో రూపా ఎన్ని సంవత్సరాలు ఉన్నాము అన్నది దానికన్నా ఎంత స్ట్రాంగ్‌గా మన రిలేషన్‌షిప్ బిల్డ్ చేసుకున్నాము అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్స్‌తో రిలేషన్‌షిప్ స్టార్ట్ అవుతాయి. ఆ ఇన్ఫాక్చుయేషన్స్‌తో స్టార్ట్ అయ్యే చోట కమిట్మెంట్స్ ఉండవు. కమిట్మెంట్స్ లేనప్పుడు ఏమవుతుంది అంటే ఆటకాయితనంగా లైఫ్ పాస్ అవుతూ ఉంటుంది. యు డేట్ ఈచ్ అదర్. ఏ రకమైన ఫ్యామిలీ కమిట్మెంట్స్, ఫినాన్షియల్ కమిట్మెంట్స్, ఇటుపక్క పేరెంట్స్, అటుపక్క పేరెంట్స్, ఇటు సొసైటీ, అటు సొసైటీ ఏది కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉండదు. ఆ ప్రపంచంలో వీళ్ళిద్దరే ఉంటారు. ఇట్ జస్ట్ అన్ అట్రాక్షన్ బిట్వీన్ 2 పీపుల్. కానీ ఒక కమిట్మెంట్ లెవెల్లోకి వచ్చిన తర్వాత ఒడిదుడుకులు ఉంటాయి కదా రూపా. ఎక్స్పెక్టేషన్స్తో బిల్డ్ చేసుకున్న రిలేషన్షిప్ కొత్త మనుషులు కాదు. అప్పుడు వెన్ దే ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్ 100 విషయాలు మాట్లాడుకుంటారు. అవి ప్రాక్టికల్గా నాట్ పాసిబుల్ వెన్ యూ గెట్ ఇన్ టు ఎ సీరియస్ మ్యారేజ్. ఒక రిలేషన్షిప్లోకి ఒక సీరియస్గా దాన్ని తీసుకుని ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు కమిట్మెంట్స్ పెరుగుతాయి. 2 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇద్దరు ఫినాన్షియల్ బెనిఫిట్స్ చూసుకుంటూ ఉండాలి. ఫర్దర్గా మనం ఖర్చు పెట్టే విధానం, స్పెండ్ చేసే టైము, ప్రతి విషయంలో కూడా ఒక కమిట్మెంట్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఇప్పుడు అని కంపేర్ చేసుకుంటే వి కాంట్ హెల్ప్ ఇట్. ఆ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిపోతుంది. అప్పుడులాగా ఇప్పుడు ఉండదు. అర్థమవుతుంది రూపా. లాస్ట్ ఇయర్ లాగా ఇయర్ ఉండదు రూపా. మనలోనే ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది. ఒక జాబ్లోకి వెళ్తాం, ఇనీషియల్గా ట్రైనీగా వెళ్తాం, తర్వాత యూ బికమ్ హైరార్కీ పెరుగుతూ ఉంటుంది. అప్పుడున్నట్టు హైరార్కీ పెరిగినప్పుడల్లా ఏమవుతుంది, నీ వర్క్ ప్రెషర్ పెరుగుతుంది. నీకు డబ్బులు ఇన్సెంటివ్స్ పెరిగినట్టే నీ వర్క్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతాయి. అలాగే లైఫ్లో కానీ మ్యారేజ్లో కానీ ఈ బిగినింగ్ లెవెల్లో ఉన్నట్టు నెక్స్ట్ స్టెప్స్లో ఉండవు. సో కమిట్మెంట్స్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇద్దరి మధ్యలో నువ్వు ఆ రోజు ఇలా చెప్పావు, ఇది నువ్వు నాకు చెప్పలేదు, ఆ రోజు నువ్వు ఇచ్చిన అటెన్షన్ వేరే. ఇప్పుడు కొత్తగా మనం అరేంజ్డ్ మ్యారేజెస్లో అనుకోరువా, కొత్తగా వచ్చిన మనిషితో ఆ పాత కథలు, పాత కమిట్మెంట్స్ ఏం లేవు కదా. ఈ గొడవ అక్కడ ఉండదు కదా. ఇప్పుడు కొత్తగా ఒక మనిషి వస్తున్నారు, ఇప్పటి నుంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడన్నీ ఆఫ్టర్ 7 years గొడవలు వస్తూ ఉంటాయి. సో ఇవేంటంటే ఆల్రెడీ లవ్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే యూ గెట్ ఇన్ టు సో మెనీ ప్రామిసెస్, ఫేక్ ప్రామిసెస్ అని నేను అన్న. కానీ ఆ వయసు అలాంటిది, ఆ సిచ్యువేషను అట్లాంటప్పుడు వాళ్ళు మాట్లాడుకునే విధానం ఇవన్నీ అలా ఉంటాయి. కానీ బట్ బేసిక్గా ఒక ఫర్మ్ కమిట్మెంట్లోకి వెళ్ళినప్పుడు చాలా విషయాలు కాంబో జరిగినప్పుడు ఇగో ఇట్లాంటివన్నీ మొదలవుతూ ఉంటాయి. అడిషనల్ గొడవలు లవ్ మ్యారేజ్లో జరిగే అవకాశం అయితే జరుగుతాయి. కానీ అన్ని సంవత్సరాల ప్రేమ వీళ్ళు ఇలా విడిపోయారు అన్న షాక్ అవుతారు జనాలు మాత్రం. కానీ ఉండేది మాత్రం ఎక్కువ ఛాన్సెస్. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ కూడా పెళ్ళైన తర్వాత 7-8 ఏళ్ళకి విడిపోతున్నారు చూడు రూప. ఇది ఏంటంటే ముందు 7-8 ఏళ్ళు ఇష్టపడిన తర్వాత మ్యారేజ్లోకి వచ్చి విడిపోవటం. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత 7-8 yearsకి అండర్స్టాండింగ్ లేక విడిపోవటం. ఏదైనా రెండు ఆల్మోస్ట్ సేమే. అక్కడికి ఏంటంటే లీగల్ మ్యారేజ్ ఒకటి లేదనే. కానీ సో ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా రూపా మ్యారేజ్లో ఐ ఫీల్ పర్సనల్గా చెప్తున్నాను, మ్యారేజ్ అనే కాదు ఏ రిలేషన్షిప్లో అయినా సరే ఎక్స్పెక్టేషన్ షుడ్ ఆల్వేస్ బి 0. ఆ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే మనం 0 point నుంచి పైకి పెట్టుకుంటామో లైఫ్ రూయిన్ అయిపోతుంది. యూ షుడ్ నెవర్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ ఇట్. ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఏమవుతుందంటే రూపా సెల్ఫ్ హర్ట్ స్టార్ట్ అవుతుంది. యూ ఎక్స్పెక్ట్ సో మచ్ అవుట్ ఆఫ్ అదర్ పర్సన్, సెల్ఫ్ హర్ట్ స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ సింపతి స్టార్ట్ అవుతుంది. తర్వాత అది రిలేషన్షిప్ని డ్యామేజ్ చేసేస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్. అండ్ నువ్వు యాక్సెప్టెన్స్లోకి వెళ్ళావనుకో ఎక్స్పెక్టేషన్స్ నుంచి లైఫ్ స్మూత్గా వెళ్తుంది. హర్ట్ అయినా కూడా యు పాస్ దట్. సో ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుతా స్ట్రైట్గా. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా, లవ్ మ్యారేజ్ బెటరా? అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ అయిన తర్వాత మనం అసలు ప్రాపర్ అరేంజ్మెంట్స్ చేసుకుంటే 2 బెటరే. పాత విషయాలు తవ్వుకోకుండా ఏ రోజు కాదు. అది చెప్తున్నారు 7 ఏళ్ళు లవ్ తర్వాత పెళ్లిలోకి వస్తే ఇనీషియల్గానే అవన్నీ తవ్వుతారు. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ అయిన తర్వాత 7 ఏళ్ల తర్వాత ఈ 1 year ఈ 7th year ముందున్నవన్నీ తవ్వుతారు. సో 2 ఒకటే. ఓన్లీ థింగ్ ఈజ్ యూ నీడ్ టు గో విత్ అడ్జస్ట్మెంట్స్ ఇన్ ఎనీ మ్యారేజ్. సో 2 marriages గుడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ కీప్ ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట.